హలో. నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ. 'కారా' అనే ఒక మూవీ చూసా ధనుష్‌ది. సినిమా ఎలా ఉంది? ఎలా అనిపిచ్చింది? అనే దానికంటే ముందు ప్లీజ్ ఛానెల్‌కి ఎవరైనా సరే కొత్తగా వచ్చుంటే, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే, ప్లీజ్ ఛానెల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టండి. మీ అందరికీ అద్దిరిపోయే కంటెంట్ ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటా. బట్ ఇవ్వడానికి మాత్రం ప్రతి క్షణం ట్రై చేస్తా. సో, ప్లీజ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరొక ముగ్గురికి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి, ఇంకో ముగ్గురు, ముగ్గురిని అలా 'స్టాలిన్' సినిమాలో చిరంజీవి గారు చేసినట్టుగా సబ్స్క్రైబులు చేయించండి. కామెంట్లు పెట్టించండి. వ్యూస్ పెంచండి. సో, ఇప్పుడు 'కారా' మూవీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఆల్‌మోస్ట్ ఆల్ ఈక్వల్ టు 1 మంత్ పైనయింది. బట్ నేను నెట్‌ఫ్లిక్స్‌లో చూడడం జరిగింది నిన్న. సినిమా ఎలా ఉంది అని అనిపించిందనంటే నాకు పర్సనల్‌గా ఫస్ట్ థింగ్ 'ధనుష్' గారికి ఒకటే మాట చెప్తా. 'ధనుష్ గారు' ప్లీజ్ మీరింకా ఈ టైప్ ఆఫ్ జోనర్స్, ఈ టైప్ ఆఫ్ ఇదే టైప్ ఆఫ్ సినిమాస్ మానేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకనంటే ఏం లేదు సినిమాలో. అస్సలా బేసిక్‌గా ఒక సినిమాకి మనం ఎందుకెళ్తాం? ఎంత రొటీన్ కంటెంట్ అయినా గూడా ఒక ఒక ఆహ్, ఫ్లో అనేదుండాలి. ఒక కంటెంట్ అనేదుండాలి అనే బేస్ మీద ఎళ్తాం. సరే ఆ కంటెంట్ అనేది లేదనుకుందాం. స్క్రీన్ ప్లే అయినా సరే ఒక రేంజ్‌లో ఎళ్ళాలి. ఒక చిన్న పాయింట్, ఒక చిన్న ఎమోషన్, ఆ ఎమోషన్‌ని పట్టుకొని అటు తిప్పి, ఇటు తిప్పి, దోసని మార్చి, దోసని తిప్పి, మొత్తం తిప్పి, 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 పిప్పి చేశారనమాట. సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు. టు బీ ఫ్రాంక్లీ చెప్తున్నా. మీరిలాంటి సినిమాలు తీసుకుంటూ ఎళ్తే, సినిమాలో ఎమోషన్ పండించారు, మంచి యాక్టింగ్ చేశారు అని పేరొస్తుందేమో తప్పితే, సినిమాల పరంగా మీకున్న ఆహ్, ఫ్యా ఫేమ్ ఏదైతే ఉందో, ఆ ఫేమ్ అనేది పెరగడం అనేది జరగని పని. దీని ముందు 'ఇడ్లీ కడాయి' అని చెప్పి తమిళ్‌లో, తెలుగులో 'ఇడ్లీ కొట్టు' అని చెప్పి సినిమా వచ్చింది. అది అంతంత మాత్రానే ఉంటది. బట్ ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది ఒక మంచి ఫ్లో ఎళ్తుంది. ఒక కంటెంట్ ఉంటది అనే టైప్‌లో ఉంటది. కంపారిటివ్‌లీ దాంతోనే చేసుకుంటా. దాంతోనే కంపారిటివ్‌లీ చూసుకుంటే ఈ సినిమాలో చిన్న ఎమోషన్ పెట్టి, ఆ చిన్న ఎమోషన్‌కి సినిమానంతా తిప్పి, ఆ ఎమోషన్ చుట్టూనే కథ నడుపుతానంటే ఒకటి వర్కౌట్ అవ్వచ్చు. బై గాడ్స్ గ్రేస్ 2 వర్కౌట్ అవ్వచ్చు. ప్రతీదీ వర్కౌట్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అనమాట. నాకైతే నచ్చలేదు. ఖాళీగా కూర్చొని జనాలు థియేటర్‌లకెళ్ళి ఎందుకు థియేటర్‌లో జనాలు తగ్గిపోతున్నారు అనంటే, టు బీ ఫ్రాంక్లీ మాట్లాడుకుంటే ఇలాంటి సినిమాలు రావడం వల్లే. మీది 'సార్' సినిమా తమిళ్‌లో ఎంత హిట్ అయిందో నాకు తెలీదు. బట్ తెలుగులో ఒక రేంజ్ ఆఫ్ బ్లాక్ బస్టర్ పడింది అనంటే కేవలం సినిమాలో కంటెంట్ ఉంది. మీరు అలాగే పెర్ఫార్మ్ చేశారు. ఒక పాయింట్‌ని ఎలా ప్రెజెంట్ చేయాలో అలా డైరెక్టర్ ప్రెజెంట్ చేశారు కాబట్టే అదంతా వర్కౌట్ అయింది. అండ్ 'త్రీ' మూవీ ఎంత ఫ్లాప్ అయినా థియేటర్‌లకి రిలీజ్‌లకి గాని వాటిలకి కానీ జనాలు ఎలా ఎళ్లారు అంటే ఆ టైప్ ఆఫ్ కంటెంట్ మీరు ఇచ్చారు కాబట్టే జనాలు థియేటర్‌లకెళ్లారు. అండ్ 'రాయన్' మూవీ ఎలా ఉంటది? ఆ సినిమాకి థియేటర్‌లో జనాలు టికెట్‌ల కోసం ఎలాడ్డం నేను నా కళ్ళతో నేను ఫస్ట్ డే ఎళ్ళాను కాబట్టి, నేను చూసాను కాబట్టి చెప్తున్నా. అలాంటి కంటెంట్ ఆఫ్ మూవీస్, అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ మీరు తీస్తున్నారు కాబట్టే మీ పేరు మీద ఇప్పటికి మాకు నమ్మకం ఉంది. మేము అలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నాం. బట్ లాస్ట్ 2-3 మూవీస్ నుంచి ఒకటే టైప్ ఆఫ్ సినిమాలు తీస్తూ, ఆ సినిమాలేమో బాగుండి బాగోక అని కూడా వద్దు. చిన్న ఎమోషన్ పెట్టిన ఆ ఎమోషన్‌కి ఎవడైనా కనెక్ట్ అవుతాడు కాదనట్ల. బట్ అదే ఎమోషన్‌ని తిప్పి, 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 తిప్పి నేను అదే ఎమోషన్ తీస్తాను అనంటే మిగతా వాళ్ళు కనెక్ట్ అవుతారేమో నాకు తెలీదు గానీ, నేనైతే నా పర్సనల్‌గా చెప్తున్నా నాకైతే సినిమా నచ్చలేదు. సో, మీరు ఈ వీడియో చూడరు బేసిక్‌గా నాకు తెలుసు. బట్ చాలా మంది ఫీడ్‌బ్యాక్ అయితే వచ్చుండొచ్చు. తమిళ్‌లో పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయి ఉండొచ్చు. బట్ మీరు వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సినిమాలకి మంచి ఆలోచించి కొంచెం టైం తీసుకొని టైం అంటే మీరేమి సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పని లేదు. చాలా స్పీడ్‌గా చేస్తారు మీరు మూవీస్ నాకు తెలుసు. బట్ ఆ తీసుకునే మూవీస్‌లోనే మంచి టైప్ ఆఫ్ డిఫరెంట్ కంటెంట్లు తీస్తే సినిమా హిట్ అవ్వనివ్వండి, ఫ్లాప్ అవ్వనివ్వండి. బట్ రీచ్ అయితే చాలా బావుంటది. మీకు మంచి పేరుంటది. అలాంటి సినిమాలు తీస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నాను. సో, నాకైతే సినిమా నచ్చలేదు. మీరేమనుకున్నా సరే జనాలు కూడా ఏంటి అనంటే సినిమా బావుంటేనే థియేటర్‌లకెళ్తున్నారు. ఓటీటీల్లో చూడడం కూడా ఓటీటీలకి అలవాటు పడిపోయారు. థియేటర్‌లకి జనాలు రావాలి అనంటే ఏదో ఒకటి ఏడవాలి సినిమాలో. ఏమీ లేకుండా ఎమోషనే ఉంది. మీరు రండి నేను సినిమాలు చూపిస్తాను అనంటే ఎవడు రాడు. మొత్తం థియేటర్‌లన్నీ మూసుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ వీక్ 'పెద్ది' మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నా. లిటరల్లీ సింగపూర్‌లో ఒక రూల్ ఉంటదంట. సినిమా రిలీజ్ చేసే ముందు ఒక రివ్యూ జరుగుతుందంట ఇక్కడ. ఆ రివ్యూ షోస్‌లో ఏవైనా సరే అన్నెసెసరీ సీన్స్ అంటే కొంచెం ఎక్కువ వయలెన్స్ ఉన్న ఇలాంటివేమైనా ఉన్నా సరే దానికొక రేటింగ్ ఇస్తారంట వీళ్ళిక్కడ గవర్నమెంట్. ఆ రేటింగ్ బట్టి సినిమా అనేది
పబ్లిక్‌లో రిలీజ్ అవుతుందంట. సో, ఐ హోప్ సినిమా మంచి రేటింగొచ్చి పబ్లిక్‌లోకి రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నా ఉండదున్నట్టుగా. నెక్స్ట్ వీక్ ఆ సినిమా రివ్యూతో కలుద్దాం. అండ్ దాంతో పాటు ఇంకొక వీడియో చేశాను. అది 1 ఆర్ 2 డేస్‌లో అది వస్తుంది. అది సినిమా గురించి కాదు. బట్ చిన్న అవేర్‌నెస్‌కి సంబంధించి. మీరందరూ ఆల్‌మోస్ట్ అందరూ క్లియర్‌గానే ఉంటారు. బట్ నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ని మీకు చెప్దాం అనుకుంటున్నా. థాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. సీ యూ. బాయ్.